నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. ఉద్యమకారుల ఆత్మగౌరవం చాటేల కవిత సభ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమాల గౌరవం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేంద్రీకరించి నిర్వహించిన ఆత్మగౌరవ సభలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభను ఆమె ఉద్యమ స్ఫూర్తి పునరుద్ధరణకు వేదికగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమాల సుదీర్ఘ చరిత్రను కవిత గుర్తు చేశారు. సమైక్యవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై నిలబడ్డ సందర్భాల నుంచి 1969 ఉద్యమం, విప్లవాల పోరాటం, ప్రాంతీయ స్వాభిమానాల ఉద్యమాల వరకు అనేక ఘటనలు కూడా ప్రస్తావించారు. తెలంగాణ సాయుధం అనేది ఒక్క రాజకీయ సంఘటన కాదు, తరతరాల పోరాట ఫలితం అని చెప్పారు. ఆ క్రమంలో గోండు పోరాటాలు, రైతు ఉద్యమాలు, అమరుల త్యాగాలను కూడా కవిత స్మరించారు. ఇక మరోవైపు ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక యాప్ ప్రకటన, 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లారని, సమాజం మొత్తం ఏకమై స్వరాష్ట్రాన్ని సాధించుకుందని కవిత గుర్తు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అన్ని ఉద్యమాలకు తగిన గుర్తింపు, అవకాశాలు అందలేదనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యమం కోసం పనిచేసిన వారే పక్కకు నిలబడ్డారని, వారి గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని, అందరూ నమోదు కావాలని పిలుపునిచ్చారు. నమోదైన ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమమే తమ ఎజెండా అని, వారి హక్కుల కోసమే పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. సామాజిక మేధావులు, ప్రజానాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. ట్యాంక్ బండిపై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టేలా, అదేవిధంగా ఉద్యమ వారసత్వం, ఉద్యమకారుల గౌరవం, ప్రస్తుత రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలతో కూడిన కవిత ప్రసంగం తాజాగా చర్చనీయ అంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ప్రయాణం కాదని, త్యాగాలు, ఆత్మగౌరవం, గుర్తింపు కోసం సాగిన చరిత్ర అని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఒకప్పుడు కించపరిచిన వారే తర్వాత అధికార వర్గాలకు చేరారని విమర్శిస్తూ, అదే సమయంలో వ్యక్తులపై కాదు, పాలనలో జరిగిన లోపాలపై ప్రశ్నలు అడగాల్సిందేనని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ భావజాలానికి ప్రతికైన నాయకులకు తగిన గౌరవం దక్కలేదని ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. ట్యాంక్ బండిపై జయశంకర్ విగ్రహం లేకపోవడం, ఉద్యమ స్ఫూర్తిని మోసుకొచ్చిన గద్దర్, సుద్దాల హనుమంతు వంటి వ్యక్తులకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని గౌరవించడం సమాజ బాధ్యత అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉద్యమకారులకు రేవంత్ అన్యాయం చేస్తున్నారు. కవిత ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్పై విమర్శన అస్త్రాలను సంధించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా మేధావులు, ఉద్యమ నాయకులను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో కోదండరాం, ఆకునూరి మురళి వంటి వ్యక్తులు స్పందించాలని సూచించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్తూ వారి గుర్తింపు కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని ప్రకటించారు. నమోదైన కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొనసాగుతాయని చెప్పారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. తొలి దశ ఉద్యమకారులను సత్కరించడం, తద్వారా ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామని కవిత తెలిపారు. మొత్తానికి ఉద్యమకారుల ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తే వేదికగా తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, హక్కులపై కొత్త చర్చకు నాంది పలికిందని చెప్పారు. ఉద్యమ ఎజెండాతో ముందుకు సాగుతామని కవిత సందేశంతో ఈ సభ ముగిసింది.